Thank you, sir, for all the kind words. Thank you very much. Again, thank you, thank you very much. ఇది ముఖ్యంగా ఇంతమందికి ఉండడానికి రీజన్ ఏంటంటే అమ్మాయి మంచి మంది ఫ్రెండ్ అయిపోయారు ఈ సినిమాలో. వన్ మోర్ థింగ్, ఈ సినిమాకి సంబంధించి పలానా రోల్ ఉన్నప్పుడు సరే ఒకసారి చెప్పండి ఈ రోల్ అంటే ఇంత బుక్లెట్ పట్టుకొచ్చారు ఆయన. అంటే మొత్తం స్క్రిప్ట్తో సహా కాస్ట్యూమ్స్ చెప్పేశారు యాక్చువల్లీ యాజ్ ఇట్ ఈస్ ఎంత బుక్లెట్ మొత్తం రౌండ్ స్క్రిప్ట్ ఉంది ముందు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ మూవీ పర్టికులర్గా ఇట్స్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. పాలిటిక్స్ ఇలా ఉంటే, పొలిటీషియన్స్ ఇలాగానే ఉంటే బాగుంటుంది అని చెప్పే ఫిలిం. ఉమెన్ ఎంపవర్మెంట్ ఫిలిం ఇది. ఒక రకంగా ఇంద్రజా గారు హీరో ఈ సినిమాకి సీఎం వెళ్ళాం అనేది టెరిఫిక్ చేశారు. రెడ్డి గారు విధానాన్ని నాకు బాగా చాట్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే రామకృష్ణ గారు థ్యాంక్ యూ అండి. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ. ముఖ్యంగా సురేష్ రెడ్డి గారితో వచ్చి చాలా ఆనందంగా కలిగింది. ఒకటే థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా టైటిల్ గవర్నమెంట్ పెడమైనా కానీ నెక్స్ట్ ఇంద్రజ గారిని ప్రతి ఒక్కరు కూడా అన్ని ప్రోగ్రామ్స్ లో కూడా సీఎం పెడడం ఇంద్రజ గారికి వెల్కమ్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. మా మూవీకి సపోర్ట్ చేయడానికి ఎదురు వచ్చారు. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నా థ్యాంక్స్ చీఫ్ సాలి గారు. బికాస్ ఇక్కడ మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయడానికి, ఈ మూవీని సపోర్ట్ చేయడానికి ఆయన చేశారు. అండ్ సుమన్ గారు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా చాలు. బికాస్ మీతో హీరోయిన్గా వర్క్ చేసినప్పుడు దగ్గర నుంచి ఇప్పటిదాకా ఒక చిన్న చేంజ్ కూడా లేదు. అదే ఎంకరేజ్మెంట్. నేను అప్పుడప్పుడు కొత్తగా వచ్చినప్పుడు నన్ను ఎంత గౌరవించారు. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేశారు. అసలు ఈయన ఇంత పెద్ద హీరో మనల్ని ఇంత గౌరవించడం ఏంటి, మనం కూడా కూర్చోబెట్టి మాట్లాడటం ఏంటి. అండ్ అక్కడ నుంచి నేను ఈ రోజు దాకా చూస్తున్నాను. ఆ ఎంకరేజ్మెంట్ కానివ్వండి, రెస్పెక్ట్ కానివ్వండి, రెస్పాన్స్ అవ్వడం ఏది సో హ్యాపీ అండ్ చాలా చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. తీసుకున్నాను ఎప్పుడు మీతో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా మా డైరెక్టర్ గారు రమారెడ్డి గారు ఈజ్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ సోల్ ఎలిమెంట్ అండి. ఒక మంచి కథ అనేది నిలబెట్టిన రమారెడ్డి గారు. అంత ఒక ప్యూర్ హార్ట్ అనమాట. ఈ మూవీకి సంబంధించిన చిన్న బడ్జెట్ కంటెంట్ ఉంది, ఒక మంచి కథ ఉంది అన్న నమ్మకంతో ఆయన చేశారు. అని అందరూ మీకు చెప్పారు సార్. ఇప్పటికీ ఒక బార్డర్ స్క్రిప్ట్ ఎట్లా తీసుకొచ్చారనేది, ఆర్టిస్ట్ కాస్ట్యూమ్ ఎలా ఉండాలి, లొకేషన్ ఎలా ఉండాలి, ఈ సిపి ఎవరెవరు కావాలి, ఈ సిపి ఎంత టైం పడుతుంది అంటే కెమెరా హోల్డ్ చేయడం కూడా అనవసరం. ఒక్క షాట్ కూడా అంత క్లారిటీ ఉన్న వ్యక్తి ఒక మంచి సోషల్ మెసేజ్తో వచ్చారు. అధికారంలో ఉన్న వాళ్ళే కాదు, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు కూడా ఈ సమాజం పట్ల తను చేయగలిగి చేస్తే ఎంతగా సమాజం మారిపోతుంది, ఎంత అభివృద్ధి చెందుతుంది అన్నది చాలా బ్యూటిఫుల్గా ఒక స్క్రిప్ట్తో వచ్చారు. అండ్ ముఖ్యంగా నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. సెకండ్ సార్, ఒకటి సాక్షి చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ఒక మంచి క్యారెక్టర్ పడడానికి ఎంతగా తాపత్రయపడుతున్నారు, తప్పిస్తున్నారు అనేది నాకు తెలుసు. నేను మొన్న మా సుబ్రహ్మణ్యం కూడా ఒక ఆవేదన నేను బయట వ్యక్తం చేశాను. ఇక్కడ ఇలాంటి ఒక స్క్రిప్ట్తో వచ్చి నన్ను ఈ క్యారెక్టర్కి ఎన్నుకోవాలంటే భగవంతుడు ఒక పరిపూర్ణ ఆశీర్వాదం అనుకుని నేను చెప్పగలను. అండ్ ఆ కథని నమ్మి ప్రొడ్యూస్ చేయడానికి ముందు వచ్చిన మా రామకృష్ణ గారు, థ్యాంక్ యూ సార్. ఇలాంటి ప్రొడ్యూసర్స్ డెఫినెట్గా కావాలి. ఎందుకంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్తోనే కాదు, ఈ సినిమా మీడియం అనేది చాలా గొప్పది సార్. చాలా ఈజీగా అందరికీ ఒక విషయాన్ని తీసుకెళ్ళి చేర్చగలిగిన సత్తాంగా ఒక మీడియా. అందులో ఇలాంటి కథలకి ఇలాంటి ప్రొడ్యూసర్స్ లేకపోతే ఇంకా అసలు ఎఫర్ట్స్ పెట్టలేరు ఎవరు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ అజయ్ గారు వెరీ 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 సపోర్టివ్ కో యాక్టర్ అండి. తన పనిలో వస్తారు, చూసుకుంటారు, వెళ్ళిపోతారు. తన పని దీని గురించి పెద్దగా
అంటే విమర్శలు కానివ్వండి, ఎక్కడ కూడా కొంచెం కూడా ఈగో అలాంటి ఏం లేకుండా చాలా చాలా హ్యాపీగా మేము వర్క్ చేసాం. షూటింగ్ చేసినట్టు లేదు, చాలా ఫ్రెండ్లీగా గడిచిపోయింది అనమాట. అండ్ వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి కానివ్వండి, ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్స్ యు హావ్ డెలివర్డ్. అండ్ ఆఫ్ కోర్స్ అంటే ఒక మీడియాలో మనం ఉన్నప్పుడు ఏది చేయాలి అదే చేయాలని ఉంటుంది. వాళ్ళు ఎన్నో టాలెంట్స్ ఉంటాయి, దాన్ని కూడా బయటికి తీసుకురావాలి. వాళ్ళ మధ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఆయన గురించి ఎంత కామెంట్ చేసుకుంటారు అన్నది అదంతా కూడా పక్కన పెట్టి ఆయనలో ఏదో ఒక చిన్న ఆశ అయితే ఉంది, మనం ఆర్టిస్ట్ నిలబడాలని. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. మీరు ఇంకా ముందుకు కూడా మంచి మంచి క్యారెక్టర్ చేయాలని. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఇలాంటి చిన్న మూవీ, మంచి మెసేజ్ ఉన్న మూవీ కొంచెం సపోర్ట్ చేయండి. మీ వంతైనా ఎంకరేజ్మెంట్ అండ్ మీ వంతైన సహాయం అంతే ఇలాంటి మూవీస్ పైకి వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.